ముందుగా అందరికి ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ తరపున నమస్కారాలు. చూడండి అన్న, ఇప్పుడు ఎవరికి కూలంగా అందరికి ప్రతి పార్టీకి కూడా న్యూస్ ఛానల్ ఉన్నది, ప్రతి నాయకుడు ఛానల్ ఉన్నది. అది ఒక అదే పెద్ద విషయం కాదు. కానీ రాజకీయ ప్రత్యర్థుల్ని మనం పర్సనల్ గా ఎదుర్కోవాలి, కానీ మీడియాలపై దాడి చేసుడు అనేది తెలంగాణ ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్తున్నాం. మనం ఈ మధ్యన చూసుకుంటే V6 ను కూలంగా అసెంబ్లీకి అనుమతించమని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. అట్లాగే మొన్ననే మన వెలుగు రగన్న పైన కూడా దాడులు జరిగినాయి న్యూస్ ఛానల్ మీద. అట్లాగే తిమ్మర మల్లని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అంటే మనకు రాష్ట్రాల్లోనే పరంపర అర్థమవుతున్నాయి, నిజాం పాలన కొనసాగుతుందని చెప్పేసి. మళ్ళీ ఆదిలాబాద్ లో చూసుకుంటే అమ్మ న్యూస్ ఛానల్ గురించి మనము కొంచెం మాట్లాడాల్సి ఉందన్న. మొన్ననే ఆదిలాబాద్ జిల్లా అన్నదిగా అడవులతో నిండిన జిల్లా. మారుమూల గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఉండేది, ఏం సౌకర్యం ఉండేది. అటువంటి రోడ్ సౌకర్యం లేని జిల్లా గ్రామాలకు కూడా పోయి అక్కడున్న ఆదివాసుల పరిస్థితి అలా బాధలు విని ఇక్కడ వచ్చి చెప్తున్నా అంటే దాన్ని మనం సంతోషించదగ్గ విషయం. అమ్మా న్యూస్ వాళ్ళని అభినందించే విషయం. అట్లాగే నేను దీనికే పరిమితంగా విద్యార్థులకు కూడా చాలా సందర్భాలలో వాళ్ళ శక్తికి మించి వెళ్ళిపోయిండ్రు. ఇక్కడనే అమ్మా న్యూస్ పక్కకే ఒక హాస్టల్ ఉంటది, KGB హాస్టల్. అక్కడ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరు కూడా అంబులెన్స్లు, ఈ ప్రభుత్వ వైఫల్యం ఏమంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే పట్టించుకునే పరిస్థితుల్లో అమ్మా న్యూస్ ఛానల్ వాళ్ళ బండ్లల్లో విద్యార్థులు హాస్పిటల్ తరలించిన పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, మీరు మీకు ప్రత్యర్థుల పైన మీకు ఏదైతే వ్యూహాలు ఉంటాయో దాన్ని అమలు చేసుకోండి, దానికి మీడియాకు సంబంధం లేదు. మనం చెప్తా వస్తున్నాం, దేశంలో మన దేశం ముందుకోవాలంటే మీడియా అనేది కంపల్సరీ. ఎందుకంటే మీడియా అనేది తన పని అంటే మీరు బాగు చేస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే అభివృద్ధి చేసిన అని చెప్తారు, మీరు ఒక ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్తారు. తప్పు చేసినంత మాత్రం ఖరాబ్ వాళ్ళు, అభివృద్ధి పని చేసినప్పుడు అంత మంచోళ్ళని మాత్రం కాదు. మీడియాపై దాడి చేస్తారు అంటే మన కన్నుని మనమే ఓడ్చుకోవడం. ఎందుకంటే ఆదిలాబాద్ లో అభివృద్ధి ఏమాత్రం ఉన్నా అని చెప్పేసి దేశ ప్రజలందరికీ తెలుసు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ చెప్పింది, ఆదిలాబాద్ జిల్లా అనేది దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా మనది. ఇటువంటి పరిస్థితులలో అమ్మా న్యూస్ అనేది ఇక్కడ ఉన్న సమస్యల గురించి, ఇక్కడ ఉన్న ఆదివాసుల బాధల గురించి, వాళ్ళ పరిస్థితి ఊరూరా తిరిగి, గ్రామాన్ని తిరిగి, ఆదివాసి పల్లెలకు, తాండాలకు, అడవులలో తిరిగి ఈ రోజు ఆ సమస్యలు మనం ముందరిసుకొచ్చి పెడుతుందంటే తన పని, ఎమ్మెల్యేగా తన పని ఏమి, వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి పరచాలా. గానీ అదైతే వాస్తవాలు చెప్పిన వాళ్ళపైన దాడులు చేశారు అనేది ఇక మరి మీ మేధస్సుకే ఇడిసబెడుతున్నాం. మీరు కూడా అంతే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆదిలాబాద్ కాస్తో కూస్తో అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు, దానికి సంతోషమైన విషయం. కాకపోతే మీరు ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి గారి పైన, మీ రాజకీయ ప్రత్యర్థుల పైన మీరు వేరే రకంగా వ్యూహాలు చేయాలి, కానీ ఆయనకు సంబంధించిన న్యూస్ ఛానల్ పై దాడి చేసుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రామన్న గారిని అడుగుతున్నాం. అట్లాగే మేము కూడా అడుగుతున్నాం, తెల్లారి ఈ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ గవర్నమెంట్ వస్తే ఆ రోజు మీరు మీ టీవీ న్యూస్ పైన దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? మీ పేపర్ పైన దాడి చేస్తే ఒప్పుకుంటారా? అప్పుడు ప్రశ్నించే గొంతు అయితే మరి దేశవ్యాప్తంగా మీరు ఈ జరుగుతున్న దాడుల గురించి మీరు మాట్లాడతారు, వాస్తవం ఓకే. మీరు ఇక్కడ వేరే రాష్ట్రం పోయి మాట్లాడుతారు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారే. మొన్న నాందేడ్లో సభ పెట్టిండ్రే, మరి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా మాట్లాడతారని చెప్పేసి, ఇక్కడ ఉన్న అభివృద్ధి అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి అమ్మాయి న్యూస్ ఛానల్ నిజాలు బయట పెడుతుందని చెప్పేసి వీళ్ళపైన అధికారికంగా అధికారం మా చేతిలో ఉందని చెప్పేసి మీరు నోటీసులు పంపించడం అనేది ఏమాత్రం సరికాదు. విద్యార్థులు కూడా మేము చూస్తూ ఊరుకోము. ఎందుకంటే అమ్మా న్యూస్ అనుక్షణం 24/7 విద్యార్థుల పక్షం నిలబడి కొట్లాడింది. బాసర విషయం కానివ్వండి, ఆదిలాబాద్ లో విద్యార్థులకు ఇక్కడ మౌలిక సదుపాయాలు, జూనియర్ కాలేజ్ విషయం కానివ్వండి, డిగ్రీ కాలేజ్ విషయం కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా అమ్మా న్యూస్ విద్యార్థుల పక్షాన కొట్లాడతానికి కూడా ఆశిస్తున్నాం. ఇటువంటి సందర్భాలలో ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో మీరు మీ సొంత లాభాల కోసం, సొంత పగల కోసం మీడియాపై దాడి చేసడం అనేది ఏ పరిస్థితుల్లో కూడా సరికాదు. ఇది పూర్తిగా అపరాధ సంయమం. ఇది మన సామాన్యుల హక్కులని కూడా కలరాస్తున్నారని చెప్పేసి మేము జోగురామని అడుగుతున్నాం. మీరు ఈ పనులు మార్చుకోకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా జోగురామన్న గారిని, మా ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే అమ్మానిస్ పైన పెట్టిన కేసులు కానివ్వండి, వారిపైన జరుగుతున్న దాడిని కూడా వెంటనే ఆపేసి మీరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని చెప్పేసి జోగురామన్న గారిని విజ్ఞప్తి చేస్తాం. లేని పరిస్థితులలో కూడా అందరి చూస్తున్నారు, మీకు ఈ ప్రజలకు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము జోగురామన్న గారిని హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియాపై దాడి కాదు, ఇది పూర్తిగా అప్రజాస్వామికం. మీ వెంటనే ఈ చర్యని వెనక్కి తగ్గాలని చెప్పేసి జోగురామన్న గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల పరిస్థితి కూడా జోగురామన్న గారికి తెలుసు, ఆదిలాబాద్ గడ్డ మీద విద్యార్థులు ఏం చేయగలుగుతారు కూడా తెలుసు. మీడియా పైన దాడిని అస్సలు సరికాదని చెప్పేసి జోగురామన్ డిమాండ్